ఒక ప్రశాంతమైన అడవిలో టిను అనే చిన్న గిల్లి ఒక పొడవైన మామిడి చెట్టులో సంతోషంగా ఉండేది. ప్రతి ఉదయం కొమ్మల మీద నుంచి కొమ్మల మీదకి దూకుతూ గింజలు పండ్లు సేకరించేది. ఒక రాత్రి భారీ వర్షం, గాలి వచ్చాయి. ఒక మెరుపు మామిడి చెట్టును తాకింది. చెట్టు అర్ధభాగం విరిగి పడిపోయింది. టిను ఇల్లుపోయింది. ఆమె బాధగా కూర్చొని ఆ కొమ్మలను చూసింది. ఒక దయగల పిట్ట చిర్పి ఎగిరి వచ్చి అంది, "ఏడవకు టిను, మనం కొత్త చెట్టు దొరకే వరకు నా గూటిలో ఉండు." తరువాత రోజు ఇద్దరూ కలిసి వెతికి సమీపంలో పెద్ద మామిడి చెట్టు కనుగొన్నారు. చిర్పి సహాయంతో టిను కొత్త గూటి కట్టుకుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఒక ప్రకాశించే రాయి కనిపించింది. అది మాయారాయి అని తెలియక రాము దాన్ని తన జేబులో వేసుకున్నాడు. ఆ రాయి మాట్లాడింది, "నేను నీకు ఒక్క కోరిక నెరవేర్చుతాను." రాము ఆశ్చర్యపడి అన్నాడు, "నాకు చాలా బంగారం కావాలి." ఒక్కసారిగా అతని ఇంటంతా బంగారు నాణేలతో నిండిపోయింది. ఆనందంతో రాము పొరుగువారికి చూపించాడు. కానీ త్వరలోనే దురాశ పెరిగింది. అతను మళ్లీ రాయిని అడిగాడు, "ఇంకా ఎక్కువ బంగారం కావాలి." రాయి కోపంతో మెరుస్తూ చెప్పింది, "దురాశ నీ దగ్గర బంగారం తీసుకుపోతుంది." ఒక్కసారిగా అన్ని నాణేలు మాయమయ్యాయి. రాము చేతులు మోకాళ్లపై వేసుకొని కూర్చున్నాడు. ఇక నేనెప్పుడూ దురాశపడను అని నిశ్చయించుకున్నాడు. రాము బాధతో అన్నాడు, "ఇండియా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి." ఒకరోజు రాము పొలంలో పని చేస్తుండగా ఒక చిన్న విత్తనం దొరికింది. అది బంగారు రంగులో మెరిసి కనిపించింది. అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లి నేలలో నాటాడు. మరుసటి ఉదయం లేచి చూసేసరికి ఆ విత్తనం మొలకెత్తింది. ప్రతి గంటకు మొక్క పెరుగుతూ పెద్దదవుతోంది. రాము ఆశ్చర్యపడి దానిని నీటితో చల్లాడు. రాత్రికే ఆ మొక్క బంగారు పండ్లు ఇచ్చింది. రాము ఆనందంతో వాటిని తీయడానికి వెళ్ళాడు. అప్పుడే ఒక స్వరం వినిపించింది, "ఇది మాయా చెట్టు, దయచూపిన వారికే బంగారం ఇస్తుంది." రాము ఆలోచించి గ్రామంలో పేదవారికి పండ్లు పంచాడు. అంతటా ఆ చెట్టు మరింత బంగారం పండించింది. గ్రామమంతా సంతోషంతో నిండిపోయింది. రాము అన్నాడు, "ఇలాంటి మాయా కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి." ఒకరోజు రాము తన తోటలో పని చేస్తుండగా ఒక అందమైన కోడి వచ్చింది. ఆ కోడి ప్రతి ఉదయం ఒక బంగారు గుడ్డు పెడుతుండేది. రాము ఆశ్చర్యపోయి ఆ గుడ్లను సేకరించి పెట్టెలో దాచుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ రాము ధనవంతుడయ్యాడు. కానీ అతనికి లోభం పెరిగింది. ఈ కోడి కడుపులో ఎంత బంగారం ఉంటుందో అని అనుకున్నాడు. ఒకరోజు కోపంతో ఆ కోడిని చంపి కడుపు తెరిచాడు. కానీ లోపల ఏమీ లేదు. రాము తన తప్పు గ్రహించాడు. లోభం మనిషిని నాశనం చేస్తుంది అని బాధపడ్డాడు. రాము బాధతో అన్నాడు, "ఇండియా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి." మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే మర్చిపోకుండా ఎండి కార్టూన్ ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.